హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీటెక్ తెలుగు. మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు అలర్ట్గా రావాలంటే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి క్రింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులలో దాచుకుంటే బ్యాంకులు అందుకు మనకు వడ్డీని చెల్లిస్తాయి. సాధారణంగా మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉంటాం. అందుకు బ్యాంకులు మనకు 2% నుంచి 4% పర్ యానం మనకు ఎంచుకునే బ్యాంకుల యొక్క నియమ నిబంధనలపై ఆధారపడి వడ్డీ రేట్లు అనేటివి ఉంటాయి. అలా కాకుండా మనం డబ్బును సేవింగ్ అకౌంట్లో కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లలో వేయడం వలన మనకు వడ్డీ అధికంగా వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం ఎంచుకున్న అమౌంట్ ఎంచుకున్న కాల వ్యవధి ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ఇది సాధారణంగా కనీసం 7 రోజులు మరియు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మనం ఫిక్స్డ్ డిపాజిట్లలో డిపాజిట్ వేయడం ద్వారా మనం ఎంచుకున్న కాల వ్యవధి ప్రకారం గరిష్టంగా 8.5% పర్ యానం వరకు వడ్డీని డిపాజిట్దారులకు బ్యాంక్ చెల్లిస్తుంది. సాధారణంగా 60 సంవత్సరముల లోపు ఉన్న వ్యక్తులను జనరల్ సిటిజన్ సాధారణ పౌరులని, 60 సంవత్సరముల పైబడిన వారిని సీనియర్ సిటిజన్స్ అని అంటారు. సీనియర్ సిటిజన్స్కు ఫిక్స్డ్ డిపాజిట్లపై వారు ఎంచుకున్న కాల వ్యవధికి అనుగుణంగా వచ్చే వడ్డీ రేటుతో పాటు అదనంగా 0.5% ఇస్తారు. ఈ డిపాజిట్లను సీనియర్ సిటిజన్ డిపాజిట్స్ అని కూడా అంటారు. మనం వేసే పెట్టుబడులకు రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి అవకాశం. ఇందులో రిస్క్ తక్కువ మరియు రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. మనం బ్యాంకులలో వేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు డిఐసిజిసి అనగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ప్రకారం 5 లక్షల వరకు అనగా అసలు ప్లస్ వడ్డీకి కలిపి రక్షణ ఉంటుంది. ఒకవేళ బ్యాంకులు దివాలా తీయడం లేదా లిక్విడేషన్ అయితే మన డిపాజిట్ లిస్ట్ తమ బ్యాంకులు డిఐసిజిసికి ఇస్తాయి. డిఐసిజిసి మనకు 2 నెలల లోపు మన యొక్క డిపాజిట్ అమౌంట్ను సెటిల్ చేస్తుంది. ఈ డిఐసిజిసి క్రిందకు అన్ని కమర్షియల్ బ్యాంక్స్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వస్తాయి. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో మనం మినిమం 100 రూపాయలు మరియు గరిష్టంగా 1,50,000 రూపాయలు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో డిపాజిట్ చేయవచ్చు. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో 5 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ల లాగానే వర్తిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు 0.5% అదనంగా ఇస్తారు. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లకు నామినేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు నామినేషన్ రిజిస్టర్లో నామినీ పేరును నమోదు చేస్తారు. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేయడం ద్వారా సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 1,50,000 వరకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రీమెచ్యూర్ అనగా ముందస్తుగా తీయలేము మరియు పాక్షికంగా తీసుకోవడానికి కూడా వీలుపడదు. ఇందులో ఇంట్రెస్ట్ క్వార్టర్లీ కాంపౌండ్ అనగా ప్రతి 3 నెలలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పద్ధతి ద్వారా లెక్కిస్తారు. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లను సింగిల్ లేదా జాయింట్ హోల్డింగ్ మోడ్లో ఓపెన్ చేయవచ్చు. జాయింట్ హోల్డింగ్లో ఉన్నప్పుడు పన్ను ప్రయోజనం ఫస్ట్ అకౌంట్ హోల్డర్కు మాత్రమే వర్తిస్తుంది. ఒక సంవత్సరానికి మొత్తం ఆదాయం మొత్తం పన్ను పరిధిలోనికి రాకపోతే వినియోగదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రారంభించేటప్పుడు బ్యాంకులలో ఫామ్ 15G జనరల్ సిటిజన్స్ మరియు ఫామ్ 15Hను సీనియర్ సిటిజన్స్లు ఇవ్వాలి. ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం వడ్డీ 40,000 రూపాయలు దాటితే జనరల్ సిటిజన్స్కు టీడీఎస్ వర్తిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు డిపాజిట్ల ద్వారా సంపాదించిన వడ్డీ రూపాయలు 50,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ అమౌంట్ 20,000 రూపాయలు దాటితే
నగదు చెల్లించకూడదు. అటువంటి మరియు పెద్ద డిపాజిట్లు తిరిగి చెల్లించడానికి కస్టమర్ పేరు మీద అకౌంట్ పేయీ క్రాస్ చెక్ లేదా వారి సేవింగ్ బ్యాంక్ అకౌంట్లోనికి క్రెడిట్ చేయబడుతుంది. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసే సమయంలో పాన్ తప్పనిసరిగా జత చేయాలి, లేకపోతే 20% ట్యాక్స్ కట్ చేస్తారు. మనం వేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు టీడీఎస్ సర్టిఫికెట్లు కూడా బ్యాంకులు తమ కస్టమర్స్కు అందజేస్తాయి. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లను సెక్యూరిటీగా ఉంచి అనగా లీన్ చేసి ఎటువంటి లోన్స్ను పొందలేము. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.